నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొన్నా, ఒక క్వింటాల్ కొన్నా. ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. అన్న మీరు చెప్పేది నిజమా, జగన్ చెప్పేది నిజం? మీరేమో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆదుకున్నారని చెప్తా ఉన్నారు, జగన్ ఏమో అసలు పొగాకు రైతులను పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. ఏది నిజం? ప్రభుత్వం అండగా ఉంటేనే కండి ఇలా పొగాకు కొంటుంది గవర్నమెంట్. నిషేధం పంట కాదు ఇది. యాక్చువల్గా కొనాల్సిన పని లేదు. రైతులు చాలా బాధల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ మార్కెట్ ద్వారా కొనడం అనేది చాలా బాగుంది. రైతులకి ఇబ్బంది లేదు. నాకు 15 సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండ. ఇప్పుడు మాకు వైఎస్ఆర్ పార్టీ అన్నం పెట్టేది. ఈ పొగాకు కొనపోతే ఆయన వచ్చి ఇచ్చాడు, జగన్ ఆయన వచ్చి మాకు ఇప్పుడు ఏం ఇస్తున్నాడు. మా అమ్మాయితో చెప్పా, మన పొగాకు కొంటే మట్టికి నేను తెలుగుదేశంలో కొత్త, నాకు ఎవడు ఇవ్వాలన్నం పెట్టేవాడు వాడే నాకు దేవుడు. అండగా ఉండబట్టే కదా మరి ఇప్పుడు ఇవాళ రైతులు మన మార్కెట్ తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్నాం అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. కొంటున్నారు కదా, ఇది ప్రభుత్వం కొన్నది. ఇవన్నీ కూటికి గుడ్డకు రాని మాట్లాడండి. ముందు రైతును ఆదుకున్న వాళ్ళే మగాడు. మామూలుగా తెలుగు రాష్ట్రంలో ఇంత మట్టుకు లేదు పొగాకు గవర్నమెంట్ కొనటం అనేది. ఈ పొగాకు కొనేవాళ్ళు లేక మేము వర్షాలకి ఈ పట్టలు పైన నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా కొనుగోలు చేస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పి ప్రకటన చేశారు. బాబాయ్ మీ పేరు? కొల్లా నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఎన్ని ఎకరాలు వేసారు తోట? ఏం చేసి ఏంటి? 7-10 ఎకరాలు పొగాకు వేసానండి. బాగానే పండింది, కానీ పొగాకు వచ్చిన కాడి నుంచి కొనలేదు. 4 నెలలైంది పొగాకు ఇంటికి వచ్చి. వాళ్ళు కంపెనీ వాళ్ళ పొగాకు అసలు కొనలేదు. కొనకపోతే ఎట్టా దేవుడా అనుకుంటున్నాము. ఎట్టకు ఈ గవర్నమెంట్ వచ్చిందాక ఈ గవర్నమెంట్ పొగాకు కొంటామని చెప్పింది. అయితే అది కనుక ఇప్పుడు పొగాకు అమ్ముడు బాగుపోతే ముందు సాగిపోయే పరిస్థితికి వచ్చాం. బాకీలు తీరక అంతా బాకీ పెట్టింది మేము. అసలు పొలం సెంటు పొలం లేదు మాకు. మొత్తం 10 ఎకరాలు కవులే. 10 ఎకరాలు కవులు. ఎంత కవులు? ఎకరం 27,000 లెక్కన 10 ఎకరాలు తీసుకున్నాం. తీసుకుని పొగాకు వేసాం. పెట్టుబడి బాకీయే. ఇవన్నీ వడ్డీలు వేదిపోతాండి. ఎట్టా దేవుడు అనుకుంటే ఎట్టా చంద్రబాబు గారి పుణ్యం అని పొగాకు కొన్నారు. కత్తి ఒడ్డును పడ్డాం. ఎంత వచ్చింది నీకు దిగుబడి? ఎంత వచ్చింది మొత్తం దిగుబడి? ఎకరానికి 12 గంటల కాడు 17 గంటల కాడికి వచ్చింది. మొత్తం చేతికి వచ్చిందా 10 ఎకరాలు? మొత్తం 10 ఎకరాలు చేతికి వచ్చింది. ఎంత అమ్మాం మరి దాంట్లో? 100 క్వింటాలు అమ్మాం. ఇంకో 70 క్వింటాలు ఉంది. అది రేపు సోమవారం నాడు వేసుకొద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఏడకి. దానికి 100 క్వింటాలకి ఎంత వచ్చినాయి? 100 క్వింటాలకి 88,50,000 సుమారుగా వచ్చి ఉంటాయి. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడిలో దాదాపుగా ఒక 80% వచ్చింది. 80% వచ్చింది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయకపోయి ఉంటే, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం కొన్న దాఖలాలు లేవు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు కనుక ఒకవేళ ప్రభుత్వం కొనకపోయి ఉంటే ఏంటి పరిస్థితి బాబాయ్? చెబుతుంటే ముందాగాల్సి వచ్చేది గట్టిగా. నాకు అసలు రేత్రి అన్నం తింటున్నా నిద్ర పడతల్లా. ఇంద్ర ఈ పొగాకు వాన గుర్తుంది మండలో 4 నెలల నుంచి మండల మీద ఉండయి. అసలు ఏంది వాన గుర్తే తడుతాయి. పట్ల కప్పుకొని ఎట్టగా జాగ్రత్త చేసుకుంటా ఉన్నాం. అది మనకి పొలం అన్న ఉంటే ఎకరం అమ్మి బాకీలు కడతాం. మనకి సొంత పొలం లేదు. ఈ తెచ్చిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళని అనే ఒక బాధ. ఆ దిగులతో రైతు నిద్ర పట్టేది కాదు, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు. ఎట్టగో చంద్రబాబు దయ వల్ల ఒడ్డును పడతాం అనుకుంటున్నాం. బాబా ఇక్కడ మనం కాసేపు పార్టీలు పక్కన పెడితే, అంటే ఆ పార్టీ వాళ్ళు అన్న మాటలు ఈ పార్టీ వాళ్ళ మాటలు తీసుకుంటే, జగన్ ఏమో అసలు పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. పొగాకు రైతులను గాలి కుదిలేశాడు. పొగాకు రైతులు పొగాకుని రోడ్ల మీద పడేస్తున్నారు, కాలువల్లో పడేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ప్రభుత్వం పట్టించుకుంటేనే కానీ మేము అమ్మింది. ఇప్పుడు ఎక్కడో అసలు వేసారో లేదో మనం చూడలేదు. ఈ కాకుమల్లో ఇది పెట్టిన కాడి నుంచి కొంటానే ఉండరు. అదేం అంత అబద్ధమేనో. ఇక్కడ మటుకు బాగానే జరుగుతుంది. పార్టీ ఆ పార్టీ అని ఈ పార్టీ లేదు, అందరికీ సమానంగానే కొంటున్నారు. కొనే దగ్గర ఏమైనా పార్టీలు వ్యత్యాసాలు చూపుతున్నారు? నువ్వు వైసీపీ, నేను టీడీపీ. నాకు నిన్న మాకు అవపడలా. వచ్చాము, వచ్చాడు 8, 9 అనుకుంటా వెళ్ళిపోయాడు. చూసుకుంటా ప్రతి ఒక్కటి కోసుకుంటా 6, 1, 9, 1 అట్ట వేసుకుంటా పోయాడు. అంతే. పార్టీ వాళ్ళెవరు లేరు, వీళ్ళెవరు లేరు. నేనుండాను, మా అబ్బాయి ఉండాడు, ఆయన బెయిర్ ఉండాడు. అంతే. ఆయన చూసుకుంటా పోతున్నాడు, కోసుకుంటా ఈ రేట్ ఎంతని చెబుతున్నాడు. ఆ నెంబర్ వేసుకుంటున్నారు.
అంతే జరిగింది. ఇక ఆ పార్టీ వాళ్ళు లేరు, ఈ పార్టీ వాళ్ళు లేరు. అసలు పార్టీలు అనవసరం. వైఎస్ఆర్ గారి పార్టీ కాదు, ఏం కాదు, అసలు ఆ పార్టీ అనవసరం. ఇక్కడ మనకు అందరికి రైతులు ఎవరు బాగా చెప్తారో వాళ్ళు మనకి కావాలా. ఇప్పుడు మాకు వైఎస్ఆర్ పార్టీ అన్నం పెట్టేదా? ఈ పొగా కొనపోతే ఆయన వచ్చి ఇచ్చాడా? జగన్ ఆయన వచ్చి మాకు ఇప్పుడు మాకు 10 లక్షలు 12 లక్షలు బాకీ ఉంది. ఆయన వచ్చి ఇస్తాడా? పైసా ఆయన ఇస్తాడా? వీడు ఇప్పుడు ఏం ఇస్తున్నాడు? పార్టీ ఏదన్నా కానీ తర్వాత నేను మొట్టమొదటి ఇప్పుడు నాకు 15 సంవత్సరాలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు ఈ పార్టీ వచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ లేదు కదా, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక లేదు కదా అక్కడ మన ఆంధ్రాలో. లేకపోవటాన దీంట్లోకి వెళ్ళాం, వైఎస్ఆర్ పార్టీలోకి. అదే తెలుగుదేశం వాళ్ళు కనుక అయాలకి ఏదైనా అడిగినట్టయితే ఒక దీంట్లోకి వచ్చేవాడినేమో. వాళ్ళు అడగలేదు రమ్మని. ఇప్పటికైతే వైసీపీలో ఉన్నాం. ఇప్పటికి వైసీ పార్టీలో మొన్న తెలుగుదేశం సభ్యత్వం కూడా తీసుకున్నాం. మా అమ్మాయికి చెప్పా, మా అమ్మాయితో చెప్పా, అమ్మాయి మన పొగాకు కొంటే, మా అమ్మాయి మందడంలో ఉంటది, తీసరు. అమరావతి మందడం. మా అమ్మాయితో చెప్పా, మన పొగ కొంటే మట్టికి నేను తెలుగుదేశంలోకి వస్తా. మీ అమ్మాయి తెలుగుదేశంలో, మీ పార్టీలోకే వస్తా. నాకు ఆ పార్టీ అన్నం పెట్టదు, ఈ పార్టీ అన్నం పెట్టదు. నాకు ఎవడు ఇవాళ అన్నం పెట్టేవాడు వాడే నాకు దేవుడు. కాబట్టి మీ పార్టీలోకి వస్తానన్నాను. సభ్యత్వం కూడా 3 నెలలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక మేము తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాం మాట ప్రకారంగా. కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ లేదు ఇక. బాబాయ్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడంటే నువ్వు టీడీపీలోకి వచ్చావు కానీ మొన్న వైసీపీలోనే ఉన్నావు కదా. వైసీపీలో ఉన్న 5 సంవత్సరాలు 30,000, 35,000, 26,000, 28,000 అమ్ముడు పోయింది పొగాకు నా హయాంలో అని చెప్పి జగన్ చెప్పాడు. నిజమేనా? అన్ని అప్పుడు మేము 10 ఎకరాలు వేసాం అనుకోండి, వచ్చిన అమ్మాం. అది జగన్ అమ్మాడా లేకపోతే కంపెనీ వాళ్ళు కొన్నారో మాకు తెలియదు కదా. వచ్చిన తోటి వేసుకెళ్ళాం, కొన్నారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఎంత రేటు పడింది అప్పుడు? అప్పుడు 14, 15, 12 అట్లా పడింది. అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ధీటుగానే ప్రభుత్వం కొంటా ఇప్పుడు కొంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఇది కొనకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తే వద్దన్నారు. పొగాకు కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఇవాళ తీస్తాం, రేపు తీస్తాం అని చెప్పి 2 నెలల నుంచి వాళ్ళు తిప్పుకుంటూ వచ్చి చివరి పొగాకు అసలు మా దగ్గరకు వద్దన్నారు. ఎట్టా దేవుడు అనుకుంటే ఎట్టగా ఇప్పుడు మాకు దేవుడు చంద్రబాబు గారు నెత్తి మీద పూలు పోసాడు. ఇప్పుడు అసలు దాదాపుగా అంటే ఇక్కడ మనం వెనక చూస్తా ఉన్నాం, ఇదంతా కూడా ప్రభుత్వం కొన్నది కాబట్టి. ఒకవేళ ప్రభుత్వం కొనపోతే ఈ పొగాకు అంతా ఏమై ఉండేది? చెబుతుండే డబ్బులు ఉన్నాడేమో ఎకరం అమ్ముకొని కట్టుకునేవాడు, నాసుంటాడేమో. అది ఇవాళ అన్నం పెడుతున్నాడు కాబట్టి మనం అన్నం పెట్టినాడే మనకి కావాలా. అన్నం పెట్టినట్టు మనకేం పని? అది మరి ఇంత జరుగుతూ ఉంటే, అంటే మీరు అన్నట్లుగానే పొగాకు రైతులను ఎత్తిన కనుక చంద్రబాబు నిజంగానే పాలు పోసి ఉంటే మరి జగన్ విమర్శించడానికి ఏం సమాధానం చెప్తావు? జగన్ అంటాడు అసలు పొగాకు రైతుల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు చంద్రబాబు అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ చెప్పమనండి? పొలానా కాకుమాల్లోనో పొలానా పెదనందిపాడులోనో పొగాకు కొనక ఆ రోడ్డు మీద బారేశారు అనే మాట చెప్పమను. నేను మాట్లాడతా, చెప్పమను. ఇప్పుడు మా ఊరు ఉందండి, ఎక్కడ చెప్పు. మనం ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన కాడి నుంచి మన తీసుకుంటాం, వస్తున్నాయి, కొంటున్నారు. అది మామూలుగా ఒక రైతుగా బాబాయ్, మిగతా రైతుల పరిస్థితి కూడా నీకు అంటే వింటా ఉంటాం. రైతుల కష్టాలు రైతులకే తెలుస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదిగా అంటే ఇప్పుడు ఉన్నప్పుడు మిర్చి యార్డ్కి వెళ్ళాడు. మిర్చి యార్డ్లో రైతుల్ని పరామర్శించినప్పుడు అక్కడ కూడా చంద్రబాబు మోసం చేశాడని చెప్పాడు. పొగాకు రైతుల దగ్గరకు వచ్చాడు, రైతులు మోసం చేశారని చెప్పాడు. మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడ మోసం చేశాడని చెప్పాడు. నిజంగా రైతులను అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు. ఇదంతా ఏంటంటే రేపు రాజకీయ ఓట్ల కోసం మాట్లాడుతామే, రైతుల మీద ప్రాణం ఉండి కాదు, ఏం కాదు. నా పార్టీ నేను చెప్పే ధైర్యంగా చెబుతా, నాకేం భయం లేదు. రైతుల మీద ప్రాణం ఉండి మట్టి కాదు. వాటి రాజకీయ నాటకం అవన్నీ అంతే. మామిడికాయల రైతులు, మిరగాయల రైతులు, ఇప్పుడు మిరగాయ రైతులు చంద్రబాబుకి ఏం పని? ఇప్పుడు ఈ పొగాకు కూడా చంద్రబాబుకి ఏం పని? అసలు ప్రభుత్వం అవసరం లేదు. మరి కొంటున్నాడా లేదా? అది చూడు. నువ్వు ముందు నువ్వు ఉండప్పుడైతే నేను ఉండప్పుడంటే కంపెనీ వాళ్ళు కొన్నారు, నిజమే. అయాలతో ఇది రాలా. అప్పుడు కూడా కంపెనీ వాళ్ళు మేము కొనము అని బయటికి నెడితే రైతుల్ని అయాలు నువ్వేం చేసేవాడు తెలిసేది. ఆ భయాలు నెట్లా ఇవాళ నెట్టారు రైతుల్ని కంపెనీ వాళ్ళు నెట్టారు కాబట్టి గవర్నమెంట్ రైతుల్ని ఎట్లా బాగు చేద్దామా అని చెప్పి గవర్నమెంట్ వచ్చింది. ఇక దాన్ని గవర్నమెంట్ అనాల్సిన పని లేదు. ఆయన పొగాకు రైతులు అంటే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుంటున్న పరిస్థితి. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నువ్వు అదే గవర్నమెంట్ లో ఉన్నావు, అదే పార్టీలో ఉన్నావు. మిగతా రైతులకి ఆయన అడిగినటువంటి ఆ మిర్చి రైతులకు కానీ మామిడికాయ రైతులకు కానీ జగన్ గిట్టుబాటు ధర ఇచ్చాడా? లేదు. అప్పుడు అంటే ఒకటే, అప్పుడు మిరగాయది కూడా గవర్నమెంట్ దీని కంపెనీ దీన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. మిరగాయ కూడా నన్ను అడిగితే నాకు తెలిసినంతవరకు అప్పుడు మిరగాయ రేటు ఉంది, ఎక్స్పోర్ట్లు ఉన్నాయో ఏమో ఆయన ఉన్నప్పుడు మనకి తెలియదు కదా రేట్లు వచ్చినాయి.
పెరిగినాయి, ఇప్పుడు అది తగ్గినాయేమో అది మనం చెప్పలేం. పొగాకు ఏమైంది, నిరుడు బాగానే కొన్నారు, ఈడు ఏంటంటే నిరుడు రేటు ఉందని చెప్పి మనం కూడా అనుకోవాలి. నిరుడు రేటు ఉందని చెప్పి ఎకరం వేసేవాడు 2 ఎకరాలు వేసాడు సుమారుగా, ఆ లెక్కన పెరిగిపోయింది. ఆ లెక్కన పెరిగిపోయేటప్పటికి మన పొగాకు ఎక్కువ వచ్చింది. నిరుడు రేట్లు ఉంటాను కానీ ఎట్టాను కానీ నీరు డబ్బులు వచ్చినాయి అని చెప్పి ప్రతి రైతు పొగాకు మీద పడ్డారు తదిమా పైర్లు వదిలిపెట్టి. మరి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనలేదు, కొన్నప్పుడు వాళ్ళు మాట్లాడచ్చుగా నువ్వు నిరుడు కొన్నారు అబ్బాయి ఏడెందుకు కొనరని కంపెనీ వాళ్ళనే, మరి ఎందుకు అడగలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించే బదులు ప్రైవేట్ కంపెనీ ప్రశ్నించే బదులు నువ్వు కంపెనీని అడిగిపోయి నువ్వు ఎందుకు గడవు, ఎందుకు గొడవ నువ్వు, ఏంది వచ్చిందని అప్పుడు వాడు చెబుతాడు. అప్పుడు ఇప్పుడు ఆయన కొంటున్నాడు, ఆడబారేసాడు బస్సు కాదు, నువ్వు అడిగావా పోయి, నువ్వు కంపెనీ దగ్గర పోయి ఎందుకు కొనట్లేదు పొగాకు, నువ్వు మామూలుగా పోయావు, ఆడపోతున్నారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి ఆడ పోయావు పొగాకు కొనాలని చెప్పి మీటింగ్ పెట్టుకున్నావు వచ్చేసావు. కంపెనీ వాళ్ళ దగ్గర పోయి మీరు ఎందుకు కొనరు అంటే వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ జగన్ కనుక ఆ పోరాటానికి నాంది పలుకుంటే ప్రభుత్వాలు మద్దతు పలకపోతే మీరు రైతులుగా ప్రశ్నించే ఉండేవాళ్ళు. అంతేగా మరి. ఈ రోజు చంద్రబాబు నాయుడు కొన్నాడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటున్నాను. రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు లేదంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి లోకల్ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు జరిగింది ఏదో జరిగిపోయింది, ఈసారి మనం ఉంటాం, మేము చూసుకుంటాం, మేము అండగా ఉంటాం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు, నేను చెప్పానంటే దాంట్లోనే ఉంటా. ఇది తప్పుడు మాటలు మాట్లాడు నేను. ఇప్పుడు మరలా వాళ్ళు కూడా 2 సార్లు ఓటేయమని అడిగారు, కాకపోతే ఎంపీకి వేసా తెలుగుదేశానికి మన పోయిన 2 ఎలక్షన్లో కూడా. ఈసారి వాళ్ళు అడగల, వాళ్ళు మనకి ఇది పింఛన్ వచ్చినప్పుడు అరే నీకు పింఛన్ తెప్పించాము మాకు ఓటేయాలరా అన్నారు. ఓటేయాలంటే వేస్తాలే ఒక ఓటు అన్నా. సరే అప్పుడు ఎమ్మెల్యేకేమో మాకేసుకొని తెలుగుదేశానికి ఎంపీ ఓట్లు 2 సార్లు వేసా. ఈసారి వాళ్ళు అడగల, అడిగితే ఒక ఓటు వేసేవాడిని కానీ అడగలేదు. టీడీపీ అడగల, ఈసారి మీరు ఎందుకు అడగలేదు? ఇదే రకంగా వైసీపీ నాయకులు అందరూ వచ్చి సరే జరిగింది ఏదో జరిగింది, ఈసారి మన గవర్నమెంట్ వస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే దీనికి అంటే డబుల్ రేట్ ఇప్పిస్తాం, లేదంటే ఇంకా మంచిగా ఉంటాం, రైతులకు అండగా ఉంటాం, నీ కుటుంబానికి అండగా ఉంటాం అని వాళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. అండగా ఏది మాకు వాళ్ళు నాయకులు బాగుపడతామే కానీ ఇప్పుడు మామూలుగా మా పేద రైతులను బాగు చేసింది ఏది? ఏం బాగు చేయలే. ఆయన ఎట్టుండాడు ఆడ, ఇక్కడ ఊళ్ళో నాయకులు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎట్ట అడుగుతారు? వచ్చి అడిగారు అనుకో నేను అడుగుతాగా నువ్వేం చేశారు అబ్బాయి మాకు అని. ఏం చేశాడు జగన్ నీకు 5 సంవత్సరాలు? జగన్ 5 సంవత్సరాలు నాకేం పొలం లేదు కదా, అదేం డబ్బులు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే 60 సంవత్సరాల వయసులో మా వాళ్ళకి 2 సార్లు డబ్బులు వేసినట్టుండాడు అంతే. మాకు ఆడాళ్ళకి 60 సంవత్సరాలు 40 కానీ 60 డబ్బులు ఎత్తానన్నే అవి కావాలి ఓసీలు కదా మేము. 1 సంవత్సరం ఇప్పుడు పడ్డనట్టుండయి అవి. ఇప్పుడు ఏటు పింఛన్ ఏటు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడే పింఛన్ వచ్చింది నాకు. అప్పటి నుంచి ఆయన ఉన్నప్పుడు ఆ పింఛన్ డబ్బులే మాకు ఇచ్చింది గవర్నమెంట్ కాబట్టి మాకేమి ఇలా. జగన్ వల్ల జగన్ నమ్ముకున్నందుకు గానీ ఆ పార్టీ వల్ల కానీ ఉపయోగం లేదు. అయితే మొత్తానికైతే ఇక జగన్ దగ్గరికి వెళ్ళేది లేదు. ఈసారి తెలుగుదేశమేనండి. ఇప్పుడు మా పొగాకు మాకు అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు నీకు ఓటేసాను, పోయినా వేసాను, ఏం చేయలేదు. ఇవాళ మీకు అన్నం పెట్టిన వదిలి పెడతామా? అది ఏ పార్టీ ఉన్నా కానీ అన్నం పెట్టాడు మాకు. ఇవాళ అన్నం పెట్టకపోతే మాకు అయితే ఏమి లేదండి. వచ్చిన వాళ్ళు పోతుంటే పొగాకు అమ్మలేదని నెట్టుకుంటా వచ్చాం 4 నెలల నుంచి. ఇప్పుడు నువ్వు చెప్పిన 10 ఎకరాలకి కూడా మొత్తం అసలు ప్రతి రూపాయి అప్పేదండి. అప్పులో ఏమంటున్నారు అంటే అమ్ముడు బావట్లేదు ఇదే డబ్బులు అడుగుతున్నారు. పొగాకు అమ్మిందాక ఇస్తాం లేరు అబ్బాయి అంటే ఆగుతున్నారు. అన్న మీ పేరు? పొట్ల శ్రీరాములు గారు. మీరు ఈ సంవత్సరం పొగాకు ఏదైతే ఆ తోట ఎంతవరకు వేసారు, ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసాము. దానికి పెట్టుబడి 1.5 లక్ష దాకా ఖర్చు పెట్టాము. ప్రజెంట్ కొనుగోళ్లేమో లేవు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మీదకి పొగాకు కొనుగోలు కేంద్రం పెట్టారు. రైతులకి మేలుగా జరిగింది. దాంట్లో మేము కూడా నిన్న డీసెంట్గా మొన్న అమ్ముకున్నాం. మొత్తం ఉన్న పంట అంతా కొన్నారా? కొన్నారు సార్. మాది 20 క్వింటాలు ఉంటే మొత్తం కొనుగోలు చేశారు. పర్లా మాకు 7 బాగానే ఉంది. అంటే మరి కానీ కొంతమంది మాట్లాడతా అంటే మెయిన్గా కొన్ని ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడతా అసలు చంద్రబాబు నాయుడు అసలు పొగాకు రైతులనే పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు పొగాకు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ బాధలు వినట్లేదు, అసలు గాలికి వదిలేసాడు. రైతులందరూ కూడా పొగాకుని రోడ్ల మీద పడేశారు అంటున్నారు. నిజమేనా? అంటే ఈ మామూలుగా తెలుగు రాష్ట్రంలో ఇంత మట్టుకు లేదు పొగాకు గవర్నమెంట్ కొనటం అనేది నాకు తెలిసి. మరి ఇంత పెట్టుబడులు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ 7 ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుని కొనుగోలు
కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేస్తున్నారు. లేదంటే మొత్తం రైతులు ముందు దాగో లేకపోతే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అన్న మీరు చెప్పేది నిజమా, జగన్ చెప్పేది నిజం? మీరేమో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆదుకున్నారని చెప్తా ఉన్నారు, జగన్ ఏమో అసలు పొగాకు రైతులను పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. ఏది నిజం? పట్టించుకోవడం అంటే ఇప్పుడు గవర్నమెంట్లు మారినాక అనేక విధాలు వస్తాయండి. అంతేగాని ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈయన గారు అంటాడు, ఈయన గారు ఉన్నప్పుడు ఆయన గారు అంటారు. మనకి రైతు అనే వ్యక్తిని మేలు చేసే అతనే మనకు కావాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో చంద్రబాబు గారు బాగానే చేశారు. జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 35,000 నుంచి 36,000 30,000 పైచీలకు పొగాకు అమ్ముడు పోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కనీసం 12,000 15,000 కూడా ఇవ్వట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే పొగాకు రైతులకు ఆ స్థాయిలో అమ్ముడు పోయిందా? 30,000 35,000? నల్లబర్లి అనే పొగాకు అమ్ముడు పోయింది మాత్రం 14,000 నుంచి 15,000 దాకా అమ్ముడు పోయింది గత ప్రభుత్వంలో. 14 నుంచి 15,000 బయట ప్రైవేట్ వాళ్ళు వచ్చి మా ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఏంటంటే పొగాకు కొనుగోలు కేంద్రాలు పెట్టినాక ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవటం 12 నుంచి 9, 6 గేడింగ్ బట్టి ఆకుని బట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయడం అనేది ఎక్కడా లేనటువంటి అంశం కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా పొగాకు రైతులకి మోసం చేశారు, కొనుగోలు కొనడానికి కూడా ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వచ్చినా గానీ 2,000, 2,500, 3,000 వరకే కొన్నారని చెప్పి చెప్తా ఉన్నారని. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? కొనక ముందు ఇవన్నీ కూటికి గుడ్డకు రాని మాట్లాడండి. ముందు రైతును ఆదుకున్న వాళ్ళే మగాడు. అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రైవేట్ కంపెనీలే కొంటాయి కదా, ఎందుకు ఈ సంవత్సరం ఎందుకని కొనలేదు? మీకు ఆల్రెడీ కొన్ని బాండ్లు కూడా ఇచ్చారంట, మేము కొంటామని చెప్పి ముందే. కొందరికి ఇచ్చారంట కానీ మాకు ఇవ్వలేదండి బాండ్లు అనేది. మాకు ఇవ్వలేదు కానీ ముందు కొంటామన్నారు కానీ తర్వాత ఎవరు కొనమని అడ్డం తిరిగారు. ఈ పొగాకు కొనుగోలు కేంద్రానికి అసలు మెయిన్ కారకులు ఏలూరు సాంబశివరావు గారు. ఏలూరు సాంబశివరావు గారి నుంచి అచ్చెన్నాయుడు గారి నుంచి ఇలా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళింది వాళ్ళిద్దరు. సీఎం గారి దృష్టికి పోగానే ఆయన చర్య తీసుకుని కేంద్రాలు పెట్టాడు, కొనుగోలు చేశాడు. అదే ఇప్పుడు ప్రభుత్వం కనుక చొరవ తీసుకుని ప్రభుత్వం కనుక మీ మీద సమస్యలు పెట్టి ఒకవేళ కొనకపోయి ఉంటే పొగాకు రైతుల పరిస్థితి ఏంటన్న? పరిస్థితి ఏముంది? తదాక నవకరాన్ని లీటర్ డబ్బాలు కొనుక్కుని పొలాల మీద చెట్లు ఊరేసుకున్నాం, లేకపోతే బాగిలు బాగా ఇళ్లలో ఊరేసుకున్నాం, ముందు దాగే చనిపోయేవాళ్ళు. 100కే 70 మంది అది జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత అన్నా కానీ ముందు కొనుగోలు చేస్తున్నారు, అందుకు సంతోషపడాలి. అంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు వేసింది 2 ఎకరాల పంటే కాబట్టి మీరంటే అసలు మీరు దాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? ఆ పంటను కానీ లేదంటే వచ్చిన దిగుబడి పొగాకు ఏదైతే ఉందో ప్రభుత్వం కొనుగోలు కాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? మీరు దాన్ని ఎలా అమ్మాలి అనుకునే వాళ్ళు, లేదంటే అసలు ఏ దారిలో జరిగేది? అది అమ్మాలంటే లేదు, ఇక కొంటే గవర్నమెంట్ కొనాలి, వేరే దారి లేదు. గవర్నమెంట్ కొనకపోతే ఏం చేసుకోలేము, మాకు అది దేనికి పనికిరాదు. లోగడ రేటు ఉందని చెప్పి అందరూ విచ్చలవిడిగా వేసారు, అంతేగాని ఇది మామూలుగా కొంటారని నమ్మకం అయితే మాకు లేదు. ప్రభుత్వం ఎలా కొనుగోలు చేస్తుంది? ప్రభుత్వమే మన దగ్గరకు వచ్చి రైతుల దగ్గరకు వచ్చి ఇంతగా అంటే గ్రేడింగ్ చేసుకుని రైతులు నష్టపోకుండా చేసిద్ది అని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? లేదు, ఎవరికి తెలీదు, అసలు ఎవరు అనుకోలే. గవర్నమెంట్ పట్టించుకోదని అనుకున్నారు కానీ అచ్చెన్నాయుడు పుణ్యం, ఏలూరు సాంబశివరావు గారి పుణ్యం వల్ల, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం వల్ల ఇది మేలు జరిగింది రైతులకు అందరికి. నీకు ఎంత పెట్టుబడి ఉండొచ్చు అన్న? ఏదైతే మీరు వేసిన 2 ఎకరాలకి ఎంత పెట్టుబడి ఉండొచ్చు? 1,50,000 అయింది. మీరు అంటే బయట అప్పు రూపంలోనో లేదంటే ఏదైతే పురుగు మందుల రూపంలోనో దానికి ఎరువు రూపంలోనో బయట ఎంత అప్పు చేసి ఉంటారు? ₹1,00,000 చేసి ఉంటాం. ఒకవేళ ప్రభుత్వం కొనకపోయి ఉండే పరిస్థితి ఏంటన్నా? ఏమి ఉండదు పరిస్థితి, బయట తీసుకెళ్లి ఊరంపట పడేయటమే. మనం చేయగలిగింది ఏమీ లేదు. గవర్నమెంట్ అందరం రైతులను ఆదుకున్నట్టే. మీకు పెట్టుబడి ఎంత అయింది? మీకు లాభం ఎంత వచ్చింది? లాభం ₹1,00,000 వచ్చిందండి, పెట్టుబడి 1,50,000 అయింది నా వరకే. కథమా రైతులు అంటే నాకు తెలీదు, జరిగిందైతే అది. అన్న మీ పేరు? నా పేరు కొర్నిపాటి ప్రసాద్ అండి, మాది కొండపట్టూరు, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా అండి. ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మీరు? మేము 20 ఎకరాలు చేశానండి. 20 ఎకరాలు చేశాను. ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి పెట్టేసి చేశాను. పోయిన సంవత్సరం అయితే 16,000 17,000 మీద అమ్మాము. ఈ సంవత్సరం అయితే మమ్మల్ని జీపీఐ వాళ్ళు, ఐటీసీ వాళ్ళు మమ్మల్ని ఏమైనా మోసం చేశారు. మోసం చేసి తీరా ఆవుకింటికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోపోలేక మేము ఏం చేయాలనే పరిస్థితుల్లో చాలా ఆందోళన ఉండిపోయాము. అప్పటికే కొంత ప్రైవేట్కి 2,200, 2,500, 2,700 అట్లా 3 రకాలుగా అమ్ముకున్నాము. 6,000 అమ్మిందని 2,000, 2,500 అట్లా అమ్మాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రైతులకు బాగా న్యాయం చేశారండి. ఇప్పుడు నల్లబర్లి పొగాకు కొనడం అనేది ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదు. అలాంటిది గవర్నమెంట్ స్పందించి పొగాకు రైతులకు మేలు చేసింది. దానివల్ల రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. నేను 250 క్వింటాలు అమ్ముకున్నాను. అంటే ఎంత వచ్చి ఉంటాయి మీకు లాభంలో? నాకు లాభంలో ఉన్నారంటే కొంతలో కొంత 25
25 లక్షలు అయినాయి. 25 లక్షలు నాకు 22 లక్షలు వచ్చినాయి, ఒక 3 లక్షలు పోయినాయి. అదే గవర్నమెంట్ కొనపోతే నాకు 20 లక్షలు పోయాయి, 5 లక్షల రూపాయలు బయట అమ్ముకోవాల్సి వచ్చేది. అంటే ఈ మధ్య కాలంలో ఇదే పొగాకు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన జరిగింది. పొదిలి పర్యటన జరిగిన దాంట్లో భాగంగా అసలు పొగాకు రైతుల్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. నేను 24,000 రూపాయలు 35,000 రూపాయలు పెట్టి కొన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి కొనుగోలు జరిగిందా పొగాకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొన్నది ఏం లేదు, పెట్టిందేం లేదు. ఏ ప్రభుత్వం ఇప్పటికీ ఎక్కడ జరిగిందేం లేదండి టొబాకో అనేది కొనడం అనేది. ఇది చరిత్రలో ఫస్ట్ సారి ఇలా జరగటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్ల ఇది ఫస్ట్ సారి ఇలా జరిగింది. నిజంగానే అంటే పొగాకు రైతుల్ని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసాడు. పొగాకు రైతులను ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. పొగాకు రైతులు పొగాకుని రోడ్ల మీద పడేస్తా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. నిజంగా పొగాకు రైతులు అంత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. గాలికి వదిలేయటం అంటే గాలికి వదిలేస్తే చెట్లన టవర్లను అందరూ ఉరిలేసుకొని చచ్చిపోయేవాళ్ళు. అదన్నీ ఉత్తి మాటలండి. ఎవరో వేరే పార్టీ వాళ్ళు చెబుతున్నారే కానీ గవర్నమెంట్ అయితే మాకు సకాలంలో అన్ని వర్క్ చేసి మాకు పొగాకు కొనటం జరిగింది. మాకు అటువంటిలో ఎటువంటి సందేహం లేదు. మాకైతే గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసింది. రైతులకి టొబాకో అనేది ఇంతవరకు ఎక్కడా లేదు కాబట్టి కొన్నారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అసలు మీకు ఇంతకుముందు అమ్మకాలు కొనుగోలు ఎలా ఉండేవి? ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేస్తా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అయినా పర్వాలేదండి. 3 గ్రేడ్లు ఇచ్చారు. ఎక్స్ అనేది 6,000 ఇచ్చారు, ఎం అనేది 9,000 ఇచ్చారు, ఆర్ అనేది 12,000 ఇచ్చారండి. యావరేజ్ నా చూసుకుంటే మనకి 1,10,000 1,20,000 దాకా వస్తుంది. ఇక కొంచెం అంటారా రైతు భరాయించాల్సి కాబట్టి తప్పలేదు. అదే గవర్నమెంట్ అది కూడా చేయలేకపోతే మనం అదే పొగాకు 9,000 6,000 12,000 బయట 10,000కి 3,000కి అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎకరానికి వచ్చేసి 1,10,000 లాస్ వచ్చింది. ఇప్పుడు 1,10,000 1,20,000 వస్తుంది కాబట్టి 20,000 10,000 పెద్ద లెక్కలేదు కాదు కాబట్టి రైతుకి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని నీటిపైన సమీక్షలు చేసి ఎప్పటికప్పుడు ఏదైతే పొగాకు రైతుల దగ్గర నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలను కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ పట్టించుకొని కొనుగోలు చేస్తుంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ కొనుగోలు చేయకపోయింటే పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేదండి. అందులో ఎవరో ఫస్ట్ నేనే ఉండాలి. నేను 25 లక్షలు పెట్టాను. 25 లక్షల్లో కూడా నాకు 22 లక్షల వరకు వచ్చినాయి. 3 లక్షలు అంటే చెప్పేది కాదు. అదే గవర్నమెంట్ కొనకపోతే 4 లక్షలు 5 లక్షలు వచ్చాయి. 60 లక్షలకి ఊరొదిలి పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చేది. మీరు పెట్టిన 20 లక్షలు 25 లక్షల పెట్టుబడులు మీరు అంటే ఎంత బయట అప్పు చేసి ఉంటారు? ఈ రోజు ఇది రావడం వల్ల మీరు బయట ఎంత అప్పు తీర్చుకోగలుగుతారు? మేము 15 లక్షలు అప్పులు చేశానండి. నా సొంత డబ్బులు పోయినా నేను 15 లక్షల వరకు నేను అప్పు తీర్చుకొని కొంచెం ఏదో మళ్ళీ కౌలు కట్టుకునే పరిస్థితిలో ఉన్నాను. అదే గవర్నమెంట్ కొనకపోతే ఆ డబ్బులు కూడా ఉండేవి కాదు, అప్పులు తీరేవి కాదు, పురుగు మందే గత అయ్యేది. నిజంగా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడా చంద్రబాబు మాట్లాడుతున్నాడా కాకుండా నిజంగానే పొగాకు రైతుల గురించి ప్రభుత్వం బట్టి చంద్రబాబు చెప్తున్నట్లు మీ పొగాకు రైతులపైన సమీక్షలు చేస్తా ఉన్నారా? మీ సమస్యలు లేదంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక్కుంటున్నారా? నిజంగానే ప్రభుత్వం అండగా ఉందా మీకు? ప్రభుత్వం అండగా ఉంటేనే కండి ఇలా పొగాకు కొంటుంది గవర్నమెంట్ కొనాల్సిన నిషేధం పంట కాదు ఇది. అసలు గవర్నమెంట్ని కొనమని చేయాలని అనడానికి రైతుకి అధికారం లేదు. పొగాకి మిర్చి మొక్కజొన్న అంటారా శనగలు అంటారా కొంటారు. ఈ పొగాకు అనేది నిషేధం కాబట్టి గవర్నమెంట్కి ఎటువంటి స్పందన లేదు. అసలుకి యాక్చువల్గా కొనాల్సిన పని లేదు. అలాంటిది రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు చాలా బాధల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ మార్కెట్ ద్వారా కొనటం అనేది చాలా బాగుంది. రైతులకి ఇబ్బంది లేదు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీ పేరు? నమస్తే అన్న. నా కొండపాడు గ్రామం కాకుమాడ మండలం. నా పేరు వచ్చి పెద్ద వినోద్ బాబు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు పొగాకు రైతేనా? అయితే ఎన్ని ఎకరాలు వేసారు? నేను పొగాకు రైతానన్న. 4 ఎకరాలు సాగు చేశాను. 4 ఎకరాలు సాగు చేస్తే 38 క్వింటాలు వచ్చింది. ఏది టాపుల వరకు 37 క్వింటాలు వస్తే నేను గవర్నమెంట్కి యాడ్లో పెడతాం జరిగింది. నా పేరు వస్తే ఈ యాడ్లో HDRలు ఒక 5 కొనుగోలు చేశారు. HDMలు ఒక 27 దాకా కొనుగోలు చేశారు. మిగతా HDXలు బండి ఒక 3 CR జరగడం జరిగింది. చాలా రేటు మాత్రం బాగా పడింది. గతంలో పొగాకు కొంటారో కొనరో కూడా చాలా భయం వేసి కూడా మేము ఇంకా యాడ్లో పేరు రాగానే సంతోషకరంగా వ్యక్తం చేసాము. యాడ్ తీసుకురాగానే HDMలు HDR పడంగానే చాలా సంతోషంగా బాగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఈ పొగాకు రైతులకు ప్రధానంగా ఏదైతే పంట సీజనల్ పంట కాబట్టి ఏదైతే పంటలు వేసే సమయంలో మీకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ITC లాంటి వాళ్ళు మీకు మేము అండగా ఉంటాం, మేము కొనుగోలు చేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వటం ఈ రోజు వాళ్ళు మాట తప్పడం జరిగిందని పరిస్థితి నిజమేనా? అది GPI వాళ్ళు గతంలో వచ్చి బాండ్లు ఇష్టం జరిగింది అన్నమాట వాస్తవేను. ITC మన దగ్గర రాలేదు. మళ్ళీ అదొక
లోపల ప్రచారం ఎందుకని జీపే మాత్రం వచ్చాను గతంలో బాండ్లు ఇస్తాం అని పంట వేసే ముందు ఈ పంట వేసే ముందు కొంటామని ఇప్పుడైతే రావడం జరగలేదు. మరి ఇచ్చిన బాండ్లకి అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి కొనుగోలు చేయటం కానీ అంటే బాండ్లు అంటే మనం తీసుకోలేదు, చాలా మందికి ఇచ్చి ఉన్నారు, మరి ఏం వాళ్ళు వచ్చినట్టు సంగతులు తెలియదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం ప్రభుత్వం పొగాకు రైతులను పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం వల్ల పొగాకు రైతులు అందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. పంటనంతా కూడా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు, పంటనంతా కూడా గాలికి వదిలేస్తా ఉన్నారు. పొగాకు రైతులు పురుగుల మందు దాగి చనిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ టీడీపీ పైన చేస్తున్నట్టు ఆరోపణ. నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నా? అలాంటి పరిస్థితులు అంటే లేవు. ప్రస్తుతానికైతే యూనిట్లు అదే మన గోడౌన్ లాగా మెల్లమెల్లగా కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో పొచ్చూరు పోస్ట్ కొనసాగింది, పొచ్చూరులో కొనసాగిన 20 రోజుల తర్వాత బీకే పాలన కొనసాగింది, నెమ్మదిగా కాకుమాన్ కొనసాగింది. అట్లాగే నెమ్మదిగా మళ్ళీ ఉండే కొన్ని అభివృద్ధి చేస్తా కొనుగోలు కేంద్రాలు అప్డేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అన్న ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా ఉందా, లేదంటే పొగాకు రైతులని వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే వదిలేసిందా? పొగాకు రైతులు చాలా అండగానే ఉంది. గవర్నమెంట్ అండగా ఉండబట్టే కదా మరి ఇప్పుడు ఇవాళ రైతులు మన మార్కెట్ తీసుకొచ్చి కొనుగోలు చేస్తున్నాం అంటే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కొనుగోలు చేయనంత వరకు దానికి ముందు వరకు కూడా మీరు ఒకవేళ బయట అమ్ముకుంటే మీకు అంటే ఎంత రేట్ వచ్చింది, మీకు వచ్చినటువంటి ఆ ధర ఎంత? బయట అడిగిన బయర్లు వచ్చేసరికి 6,000 నుంచి 5,000, బాగా టాప్ అడిగితే 7,000 సార్. ఒకవేళ అంటే మీరు ఇప్పుడు కనుక ప్రభుత్వం కొనుగోలు చేయకపోయి ఉంటే ఎవరైతే మీరంటే 4 ఎకరాలు 5 ఎకరాలు కాబట్టి ఎవరైతే 20 ఎకరాలు ఇందాక ఒక రైతు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఆ రైతుల పరిస్థితి ఏంటి? సరే మీకున్న దాంట్లో వేసినటువంటి 4 ఎకరాల్లో మీ పరిస్థితి ఏంటి? అంటే మా పరిస్థితి అంటే 4 ఎకరాలు కొనుగోలు లేకపోతే ఇంకా చేసేదేముంది, రైతులను వడ్డీలు తీసుకొచ్చి క్రాప్ పెట్టాం కాబట్టి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ గవర్నమెంట్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మీకు పెట్టుబడి ఎంత అయింది 4 ఎకరాలకు గాను? ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల మీకు ఎంతవరకు మీ నష్టాల నుంచి బయటికి రాగలిగారు? అంటే మా ఇప్పుడు పడిన రేట్లు బట్టి క్వాలిటీ బట్టి గవర్నమెంట్ నుంచి కొనుగోలు చేయడం బట్టి మాకు పూర్తిగా లాస్ అయితే లేదు. మా అసల్లో వచ్చేసి చాలా బయటపడ్డాం. ఒక ఎకరానికి 10,000 అట్లా లాస్ అయినా రావచ్చు కానీ లాభం అయితే లేదు, సమానంగా సరిపోయింది. ప్రభుత్వం కొనకపోతే మీరు ఎంతవరకు నష్టాలకు వెళ్ళారు? ప్రభుత్వం కొనకపోతే మాత్రం దాదాపు ఎకరానికి 70,000 నుంచి 80,000 లాసిపోయేవాళ్ళం. అంటే అన్న ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి ప్రభుత్వంలో పొగాకు రైతులు అందరూ కూడా పెద్దపీట వేసాం, దాదాపుగా 30,000 నుంచి 35,000 రూపాయల వరకు పొగాకు కొనుగోలు జరిగిందని చెప్తా ఉన్నారు. నిజమేనా అది? 35,000 అమ్మలేదు సార్. ఇది మామూలుగా పోయిన సంవత్సరం అయితే 15,000 అయితే అమ్మింది. 15,000, 16,000, 25,000, 30,000 అమ్మలేదు సార్, అన్ని అవాస్తవాలు. మరి జగన్ చెప్తా ఉన్నాడు ఈరోజు నేను తెచ్చాను, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాంట్లో సగం కూడా ఇలాపోతా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో 15,000 టాపులు కింటా 15,000 ధర కొనుగోలు చేసిన మాట వాస్తవమే సార్. ఇప్పుడైతే గవర్నమెంట్ 3 రకాలుగా విభజించింది, హెచ్డిఆర్, హెచ్డిఎం, హెచ్డిఎక్స్ అని. హెచ్డిఎక్స్ 6,000, హెచ్డిఎం 9,000, హెచ్డిఆర్ 12,000 సార్. అన్న నిజంగా అంటే ఇప్పుడు వైసీపీ ఆరోపణలకి ఎలా అయితే సమాధానం వచ్చిందో టీడీపీ నుంచి కూడా మేము పొగాకు రైతులపైన సమీక్షలు చేస్తా ఉన్నాం, పొగాకు రైతుల బాధలు తెలుసుకుంటా ఉన్నాం, పొగాకు రైతుల నుంచి కొనుగోలు చేస్తా ఉన్నాం అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు చేసేటువంటి ప్రచారానికి సమాధానంగా అది నిజమేనా? నిజమైతే అసలు ప్రభుత్వం మీకు ఎంతవరకు ఏ విధంగా సహాయం చేస్తూ ఉంది? పొగాకు గురించి అంటే ఇది CDMస్లో మెసేజ్ రావాలి సార్. ఈ మెసేజ్లు ఏం చేస్తున్నాయంటే రోజుకి అంటే మండలంలో 3-4 ఊర్లకి 4 గ్రామానికి 3 పేర్లు 4 పేర్లు అలా వస్తున్నాయి సార్. అలా వస్తుంటే ఏమవుతుందంటే ఒక రైతులు తీసుకొచ్చి ముందు ఎవరైతే పేర్లు వస్తాయో వాళ్ళ పేర్లు రాగానే రైతులు కొంచెం బాగా గురవుతున్నారు, మా పేరు రాలేదు, ఎప్పుడు వస్తే ఇదంతా రాజకీయంగా జరుగుతుందని. ఇదైతే రాజకీయంగా ఏం జరగట్లేదు సార్, పారదర్శకంగా జరుగుతుంది. అంతా గ్రామంలో పారదర్శకంగా జరిగి అంతా బాగానే వ్యవహరిస్తున్నారు సార్. నిజంగా అంటే ఏదైతే వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం రాజకీయం జరుగుతుందా అని కనుక అనుకుంటే మీకు తెలిసినటువంటి పొగాకు రైతుల్లో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రైతులు ఎవరైతే ఉంటారో వారి పంట ఎక్కడ కూడా కొనుగోలు పోయినటువంటి పరిస్థితి లేదు, వారి పంటని ప్రభుత్వం కొనట్లేదా? సార్ అదేం లేదు సార్, పార్టీ పక్షపాతంగానే కొంటున్నారు. అన్ని రైతులే కొంటున్నారు, ఇక్కడ పార్టీ ఏం చూడట్లేదు సార్. పార్టీ ఏం చూడట్లేదు, అన్ని రైతులనే కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీరు సంతోషంగానే ఉన్నారు? చాలా చాలా సంతోషంగా ఉన్నాను సార్. నేనే సొంతంగా 4 ఎకరాలు వేసాను సార్. నేను యార్డు తీసుకొచ్చాను. హెచ్డిఆర్ పొగాకు నాకు హెచ్డిఆర్ ఒక 5 బండి, హెచ్డిఎంలో ఒక 25 దాకా బండి, హెచ్డిఎక్స్లో ఒక 7-9 దాకా బండి, సిఆర్లో ఒక 3 బండి సార్. చాలా సంతోషంగా ఉన్నాను సార్. మీరు ఈ 4 ఎకరాలకు గాను మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల మీకు ఎంత వచ్చింది? ఈ ఎకరానికి 80,000 నుంచి 90,000 దాకా పెట్టుబడి అయింది సార్. నాకు ఇప్పుడు 4 ఎకరాల పొగాకి 35 క్వింటాలు అయింది. హెచ్డిఆర్ 12,000 కాడికి వేసుకున్న 5, హెచ్డిఎం 9,000 కాడికి వేసుకున్న 26, హెచ్డిఎక్స్లో 7 క్వింటాలు అయింది. 7 వేసారు సార్. దాన్ని టాలీ చేసుకొని 3,37,000 దాకా వచ్చింది సార్. 3,47,000 దాకా వచ్చింది సార్. సంతోషం, చాలా సంతోషంగా ఉన్నాను సార్, చాలా చాలా సంతోషం. ఓకే అన్న, మీ పేరు? నా పేరు పొందుగల కిషోర్. కిషోర్ గారు, ఏదైతే పొగాకు రైతులు సంబంధించి అసలు మీరు ఎన్ని ఎకరాలు పొగాకు వేసారు, ఎన్ని ఎకరాల తోట వేసారు? నేను 10 ఎకరాలు వేసాను. 10 ఎకరాలు వేసారు. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ సాగు?
6 సంవత్సరాలు అండి. 6 సంవత్సరాల నుంచి 10 ఎకరాలు చేస్తున్నారా? అంత ముందు లిమిట్గా పెంచుకుంటా వచ్చాము. ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసాము. ఈ 10 ఎకరాల పొగాకు సాగు చేయడానికి మీకు అటు ఇటుగా ఎంత వరకు పెట్టుబడి అయి ఉంటుంది? మీ ఖర్చు ఎంత ఉంటుంది? ఎకరానికి 1,50,000 ఖర్చు అయింది ఈ సంవత్సరం వాటికి. ఏటా అంత లేదు, ఈ సంవత్సరం వాటికి అంత ఖర్చు అయింది. ఎకరానికి 1,50,000 రూపాయలు అన్నారు కాబట్టి దీంట్లో మొత్తం మీరు వేసిన 10 ఎకరాల్లో దాదాపు 15 లక్షలు పెట్టుబడి కనబడతా ఉంది కదా. మీరు దాంట్లో పొగాకు ఏదైతే ఎరువుల రూపంలో కానీ మందుల రూపంలో కానీ ఎంతవరకు అప్పు చేసి ఉంటారు? 10 లక్షల రూపాయలు అప్పే చేసి ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం అనుకున్నంతగా కొనలేదు. దిగుబడి అయితే పెద్దగా ఏమి రాలేదు, కానీ అనుకున్నంతగా ఏమి రాలేదు. ఈ సంవత్సరం ఎకరానికి ఏదన్నా కానీ 1,00,000 రూపాయలు లాస్. మరి ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ గా కొనుగోలు చేస్తున్నామని చెప్తా ఉంది. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడ్డాం, వాటిపైన సమీక్షలు చేస్తున్నామని చెప్తా ఉంది. నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయన్నా? ఉన్నాయి. ఎట్లా ఉంది ఇప్పుడు? పర్వాలేదు ఇప్పుడైతే. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తా ఉంది, సమీక్షలు నిర్వహిస్తా ఉంది చెప్తా ఉన్నారు కదా, నిజంగా అంటే ఆ స్థాయిలో పొగాకు రైతులకి అండగా ఉందా ప్రభుత్వం? ఉంది, కొంటున్నారు కదా, ఇది ప్రభుత్వం కొన్నది. ఒకవేళ అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా ప్రైవేట్ కంపెనీలు కానీ లేదంటే ఐటీసీలు కానీ వాళ్ళు కొనేటువంటి పరిస్థితులు ఉండేవి, మీరు కూడా వాళ్ళకే అమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ సంవత్సరం ఎందుకని అసలు పొగాకు రైతులను ప్రైవేట్ కంపెనీలు వదిలేసి? ఎందుకు వేసినంటే అధికంగా ఎక్కువగా వేయటం వల్ల ప్రైవేట్ కంపెనీ వదిలేసినాయి. అంటే మీలో కొంతమందికి బాండ్లు కూడా ఇచ్చారని, లేదంటే నల్లబర్లకి బాండ్లు అంటే ఐటీసీ వల్లే ఇచ్చారు, ఇంకంత మించి ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు కొనుగోలు చేయలేదా? వాళ్ళు కొనుగోలు చేశారు, కానీ ఎవరి దగ్గర అయితే బాండ్లు ఇచ్చారో వాళ్ళ దగ్గరే కొనుగోలు చేశారు. మాకైతే బాండ్లు ఇవ్వలేదు, మా దగ్గర పొగాకు కొనలేదు. ఒకవేళ ఈ రోజు ప్రభుత్వం ఈ కొనుగోలు కనుక పెట్టకపోయి ఉంటే పొగాకు రైతుల పరిస్థితి ఏంటన్నా? ఆత్మహత్యలే శరణ్యం, ఇంకంతకని చెప్పేది ఏముంది. ఇప్పుడు ఏటా వేస్తున్నాము, ఎంతో కొంత వస్తా ఉన్నాయి. ఈ సంవత్సరం అధికంగా వేసారు, ఎకరానికి 1,00,000 రూపాయల దాకా లాసుగా ఉంది. 10 ఎకరాలు వేసాను, 15 లక్షల రూపాయలు పెట్టుబడింది. తాడు 60 రూపాయలు ఇచ్చి గుచ్చిచ్చాము, 1,500 రూపాయలు బాడీగా అయింది. దాన్ని బట్టి ఇక అర్థం చేసుకుని ఎంత ఖర్చు అయింది ఏందనేది. మొత్తంగా అంటే రేటు ఎక్కువగా పెరిగింది, బాగా పెరిగింది. ఇప్పుడు కనుక అంటే నిజంగా అంటే ప్రభుత్వం కొనుగోలు చేయకుండా పొగాకు రైతులు నిజంగానే వదిలేసి ఉంటే అసలు పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? ఎంతమంది నష్టపోయేవాళ్ళు? ఎన్ని వేల ఎకరాలు పోయి ఉండేవి ఉంటారు? చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు రామినేని రామకృష్ణ అండి. పొగాకు రైతునా మీరు? పొగాకు రైతు. ఎన్ని ఎకరాలు వేసారు? నేను ఒక 6 ఎకరాలు వేసానండి. మాది కొండపాడు, కాకుమాను మండలం. మాకు శనగ ఇల్టు వచ్చే కారణంగా పొగాకు వేసుకున్నాం రైతులు. శనగ ఇల్టు వచ్చి శనగ పంట మాకు దిగుబడి రావట్లా. వాటర్ ఫెసిలిటీ లేని భూములు పొగాకు పండించి అనుకోకుండా మాకు ఈ పొగాకు కొనేవాళ్ళు లేక మేము వర్షాలకి ఈ పట్టలు పైన కప్పుకొని ఈ ఎండ ఏడికి అవి పెట్లిపోవటం, మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకొని మళ్ళీ వాటి మీద కప్పుకోవటము, నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఈ మధ్య కాలంలో మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా ఇది చేస్తామని చెప్పి కొనుగోలు చేస్తాం ప్రభుత్వం తరపునని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసే తల్లికి వచ్చి మేము మండల దగ్గర నుంచి రైతులు అందరం ఫోటోలు దిగినాక మాకు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు రైతాంగం మేము ఇబ్బంది పడుతున్నాము, చేతిలో డబ్బులు లేవు, మేము పొగాకు అమ్ముకుంటేనే మేము పెట్టుబడి పెట్టుకునే పరిస్థితి, పిల్లల చదువులకి వీటన్నికే ఇబ్బంది పడుతున్నాం. మాకు ఇక్కడ ఏంటంటే త్వరతగతిన మా కొండపాడు గ్రామంలో చాలా మంది రైతులు సాగు చేసి ఉన్నారు. దానికి ఏదన్నా కానీ మార్గం చూపించి మీరు త్వరతగతిన మాకు ఈ పేర్లు ఈ రిజిస్ట్రేషన్ అయిన పేర్లని మాకు త్వరతగతిన పనేటట్టుగా చేస్తే మేము కొద్దిగా ఇబ్బందుల నుంచి ఒడ్డున పడతాం. ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధపడింది, ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చింది కదా, అలా మిగతా రైతుల దగ్గర నుంచి మీరు రిజిస్ట్రేషన్లు అన్నారు, అవి జరుగుతా ఉన్నాయా? కొనుగోలు జరుగుతా ఉన్నాయా? ఆ కొనుగోలు మందకొడిగా జరుగుతూ ఉందండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు అనేవి అడపా వస్తని మందకొడిగా జరుగుతూ ఉంది. కాకపోతే ఈ వర్షాలు గనక మాకు ఎక్కువ గనక ఇక్కడి నుంచి వర్షాలు కనుక పడితే అది మేము ఇట్లా ఈ బేళ్లు కట్టుకొని ఇక్కడ తీసుకురావడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిద్ది. ఇప్పటికే మండలు పాడైపోతున్నాయి. ఈ డాగ్స్ ఎక్కి తొక్కి పట్టల మీద, పాలిథీన్ పట్టల మీద ఆ పట్టలు చిరిగిపోవటం, మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చి మేము కప్పుకోవటం, ఖర్చు పెరిగిపోయింది మాకు కూడా. మొత్తంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉందని చెప్తా ఉన్నారు కదా, గతంలో అంటే ప్రభుత్వం మీ రైతుల దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా ప్రభుత్వం కొన్న పరిస్థితులు కానీ, లేదంటే ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధరతో కానీ, లేదంటే గ్రేడింగ్ పద్ధతుల్లో కానీ కొన్నటువంటి దాఖలాలు గతంలో ఉన్నాయా? లేవండి. అప్పుడేదో అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, ఏది కంపెనీల కాడికి తీసుకెళ్లి చెక్కులు కట్టుకొని చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున కొనుగోలు ఇట్ట మా గ్రేడింగ్ విధానం మంచిదే, కాకపోతే త్వరతగతిన మాకు ఈ రిజిస్ట్రేషన్ అయిన పేర్లని త్వరతగతిన రైతాంగానికి వచ్చేటట్టుగా చూసుకోగలిగితే మేము మళ్ళీ పంట పెట్టుబడి పెట్టుకోవటానికి, ఎసులుబాటు, పిల్లల చదువులకి ఏదైనా పెట్టుకోవటానికి, ఏదైనా బ్యాంకీలో ఏదైనా మేము ఇది చేసుకోవటానికి అన్నిటికీ ఈ పొగాకు మీదే ఆధారపడి ఉంటాం.